నమస్తే ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. ఇవాళ ఈ సెషన్లోని తులిప్ ఫ్లవర్ ఎలా క్రోషెట్ చేయాలో చూద్దాము. ఇంతకుముందు లైవ్ సెషన్స్లో కూడా చూసాము. మళ్ళీ ఒకసారి ఇది కాస్త సింపుల్ మెథడ్ అనమాట, తొందరగా అయిపోతుంది. విదిన్ 5 minutes మనం తులిప్ ఫ్లవర్ చేయొచ్చు. కాకపోతే ఇది నేను కాస్త మినియేచర్ ప్యాటర్న్ లాగా తీసుకున్నాను. ముందుగా ఇలాగా మ్యాజిక్ సర్కిల్ వేసి 9 సింగిల్ క్రోషెట్స్ చేస్తున్నాను. జస్ట్ ఎగ్జాంపుల్కి చిన్న ప్యాటర్న్ తీసుకున్నాను. చిన్న ఫ్లవర్ వేజెస్కి ఈ సైజ్ సరిపోతుంది. అదే బిగ్ సైజ్ ప్యాటర్న్ కావాలంటే క్రోషెట్స్ అలాగే చైన్స్ పెంచడమే, అంతే. మిగతాదంతా సేమ్ ప్రొసీజర్. రో లాస్ట్ స్లిప్ స్టిచ్తో ఎండ్ చేసేయడమే. ఇలాగా ఇక్కడికి ఈ రో కంప్లీట్ అయిపోయినట్టు. నెక్స్ట్ ఇప్పుడు పెటల్స్ వస్తాయన్నమాట. 3 petals వస్తాయి. చైన్ 6తో స్టార్ట్ చేస్తాను. ఈ ఫ్లోరల్ ప్యాటర్న్ 2 layers చేస్తున్నాను. ఇది ఇన్నర్ లేయర్ అనమాట. ఇలా 6 చైన్స్ చేసిన తర్వాత ఫస్ట్ చైన్ విడిచిపెట్టేసి సెకండ్ చైన్లోని సింగిల్ క్రోషెట్, సెంటర్ చైన్స్లో డబుల్ క్రోషెట్స్, మళ్ళీ లాస్ట్ చైన్లోని సింగిల్ క్రోషెట్, లాస్ట్లో స్లిప్ స్టిచ్ వేస్తూ ఇక్కడికి ఈ రో కంప్లీట్ చేసేయడమే. ఇలాగ 2 rows చేస్తున్నాను ఒక పెటల్. ఫస్ట్ రో కంప్లీట్ అయిపోయిన తర్వాత సెకండ్ రో కూడా సిమిలర్గానే చేయాలి. స్టార్ట్స్ విత్ సింగిల్ క్రోషెట్ అనమాట. స్టార్టింగ్ సింగిల్ క్రోషెట్ చేసిన తర్వాత సెంటర్ చైన్స్లో డబుల్ క్రోషెట్స్, మళ్ళీ స్టార్టింగ్ చైన్లో సింగిల్ క్రోషెట్. ఇలా 2 rows క్రోషెట్ చేసిన తర్వాత యార్న్ అనేది బాటమ్ డైరెక్షన్కి తీసుకువెళ్ళాలి స్లిప్ స్టిచెస్ వేస్తూ. ఇంకా 2 more petals వస్తాయన్నమాట. ఇన్నర్ లేయర్ ఆఫ్ పెటల్స్కి ఓన్లీ 2 rows చేస్తున్నాను ఇక్కడ క్రోషెట్. ఒక పెటల్కి 2 చైన్ స్పేసెస్ యూజ్ చేశాను. అలాగే పెటల్కి సెంటర్న 1 చైన్ స్పేస్ తీసుకుంటున్నాను. ఫస్ట్ లేయర్ అయిపోయింది. సెకండ్ లేయర్ స్టార్ట్ చేస్తాను. సిమిలర్గానే క్రోషెట్ చేస్తాను. జస్ట్ ఒక 2 చైన్స్ అలాగే 1 row ఇంక్రీజ్ చేస్తాను, అంతే. సేమ్ ప్రాసెసే. ఇప్పుడు పెటల్స్ 8 చైన్స్తో స్టార్ట్ చేస్తున్నాను. ఇలాగా 2 చైన్స్ ఇంక్రీజ్ చేశాను, అంతే. ఫస్ట్ చైన్ విడిచిపెట్టేసి సెకండ్ చైన్ అలాగే లాస్ట్ చైన్లో సింగిల్ క్రోషెట్స్, సెంటర్ చైన్స్ అన్నిటిలోని డబుల్ క్రోషెట్స్. జస్ట్ లైక్ ఫస్ట్ లేయర్ ఎలా క్రోషెట్ చేసామో అలాగే. అవుటర్ లేయర్ ఆఫ్ పెటల్స్కి 3 rows అనమాట. ఒక రో ఇంక్రీజ్ చేస్తున్నాను.
అయిపోయింది ఆల్మోస్ట్ ఫ్లవర్. జస్ట్ ఈ 2 లేయర్స్ ఇలా అసెంబుల్ చేస్తూ పోలన్స్ యాడ్ చేస్తే సరిపోతుంది. లీవ్స్ కూడా యాడ్ చేసేయడమే. లీవ్స్ క్రోషెట్ అనేది మనం చాలాసార్లు చూసాము. లీవ్స్ అనేవి కాస్త గ్లూతో ఇలా సెట్ చేసేయచ్చు. ఇదనమాట ఫ్లోరల్ ప్యాటర్న్, తులిప్ ఫ్లోరల్ ప్యాటర్న్. ఫ్లవర్ వేజెస్కి బాగుంటాయి ఈ ప్యాటర్న్స్. సో ఇదనమాట ఈజీ క్రోషెట్ ఆఫ్ తులిప్ ఫ్లోరల్ ప్యాటర్న్, బిగినర్స్ ఫ్లోరల్ ప్యాటర్న్ ఇది.